ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా వీళ్ళ 6 గ్యారెంటీలు అని చెప్పి గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వంది అందరు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 2 అయితే అమలు చేసిర్రు. వచ్చినాక సంతకం పెట్టంగానే 2 అమలు అయిపోయినాయి. ఇంకొకటి ఈ నెల 28 తారీఖున కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏంది మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ను 500కు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 28 తారీఖు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి. ఇందులో భాగంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్కు అధికారులకు గైడ్లైన్స్కు విధంగా ప్రిపేర్ చేస్తున్నారు. కస్టమర్లు ఎంతమంది ఉన్నారని చెప్పి ఇవన్నీ కూడా వాళ్ళు ముంతల సర్వేలు చేయడము ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. రాష్ట్రంలో 1,20,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయంట. మొత్తం అంతటా కలిపి నెలకు 60 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. మహాలక్ష్మి పథకం కింద ఏడాదికి దాదాపు 3 కోట్ల పైగా ప్రభుత్వం భారం పడే అవకాశం ఉన్నట్లయితే ఉన్నది. మళ్ళీ ఈ పైసలు ఎట్లా మరి ఏ నుండి వస్తాయి అన్నది అందరికైతే ఒక ఆలోచన ఉంటుంది. మళ్ళీ పైసలు ఏ నుండి పెడతారు వీళ్ళు, ఇంత ఖర్చు పెడుతున్నారు, మరి ఎట్లా 500కే సిలిండర్ స్కాము. మరి ఇది ఎంతవరకు నడుస్తుంది, మరి చూడాలి. మరి వాళ్ళకు జీతాలు ఎట్లా వస్తాయి, మరి వాళ్ళకు ప్రైవేట్గా పెట్టుకున్న వాళ్ళకి కంపెనీగా వాళ్ళకి ఎట్లా వస్తాయి అనేది చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకేం చేస్తుంది మరి? ఆ రోజు ఈ సిలిండర్దే అమలు చేస్తుందా, మిగతా కూడా అమలు చేసే అవకాశాలు ఉన్నాయా లేవా అని కూడా చూడాలి మనం. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తప్ప నుండి పనులు అయితే బాగానే అవుతున్నాయి. ఇంకా ముందు ముందు కూడా అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ బస్సుల విషయానికి వస్తే ఏమైందంటే ఫస్ట్లో ఒక వారం రోజులు బాగా నడిచినాయి, అన్నీ బరాబర్ వేసారు. కానీ తర్వాత ఇప్పుడు బస్సులు ఇప్పుడు మన జగిత్యాల కాడ స్కూల్ పిల్లలు అందరూ నార్మల్ వాళ్ళు ఎక్కిరు, స్కూల్ పిల్లలు ఆగిపోయారు అక్కడ రాత్రి అంతా. బస్సులు వస్తలేవంట, బస్సులు ఆపేసారంట. ఆల్మోస్ట్ 10 బస్సులు ఉంటే 5 బస్సులు ఆపేసి 5 బస్సులను పంపిస్తారు. ఈ పరిస్థితి అయింది. ఈ పరిస్థితి కాకుండా చూడుర్రి. ఎందుకంటే బస్సులో పట్టకపోతే వెనకాల ఇట్లా నిచ్చెన లెక్క ఉంటుంది, దానిపైన కూడా ఎక్కి నిల్చునే పరిస్థితి. మొన్ననైతే ఇంకా బస్సు బోల్తా పడ్డది మంది ఎక్కువై. ఇట్లాంటివి కాకుండా చూసుకోవాలి. ఇంకా ముందు ముందు కూడా బస్సులు పెంచే అవకాశాలు చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితి రావడం ద్వారా పెట్టింది ఏదో మొత్తం పెట్టేసేయాలి. ఇక ఖర్చు పడుతుంది అంటే ఎట్లయినా పడుతూనే ఉంటుంది. మనం టికెట్ కట్టినా పడుతుంది, టికెట్ కట్టకపోయినా పడుతూనే ఉంటుంది. కానీ జర ఆలోచించి కొన్ని బస్సులు పెంచడమా అట్లాంటివి చేయరు. ఈ మధ్యలో మొత్తం అమలు చేసిన పథకాలల్లో బస్సు అయితే చాలా ఘోరంగా మారిపోయింది. ఎక్కేకాడికి ఎక్కుతారు, రాత్రిపూట బస్సులే వస్తలేవట, చాలా ఇబ్బందులు పడుతురు. జర అది కూడా చూసుకోరు. ఇంకోటి ఏమైందంటే మళ్ళీ ఇప్పుడు మన కరోనా కూడా స్టార్ట్ అయిపోయింది. హెల్త్ విషయానికి వస్తే ఈ కరోనా ఎట్లా అయిపోయిందంటే మొన్న ఢిల్లీ నుండి కేరళ నుండి స్టార్ట్ అయిపోయింది. కేరళ నుండి ఇప్పుడు మన తెలంగాణలో పట్టుకున్నది. తెలంగాణలో ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా 402 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 4 కేసులు పాజిటివ్గా వచ్చినాయి. ఎప్పుడు ఈరోజు పొద్దున. ఇప్పుడు చూసి ఎంత అయింది, 4 కాస్త 13 అయింది. 13 కేసులు అయినాయి ఇప్పటికీ తెలంగాణలో. మళ్ళీ పండుగల సీజన్ వస్తుంది, జర జాగ్రత్త ఉండురి. ఇంకోటి ఏంటంటే హెల్త్ డైరెక్టర్ చెప్పారు ఇది కేసులు వస్తున్నాయని చెప్పి. పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అవుతుంది. మంగళవారం హెల్త్ మినిస్టర్, ఇప్పుడు మన కొత్త మినిస్టర్ ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీ ఎవరు దామోదర్ రాజనరసింహ గారు వైద్య అధికారులతోనైతే సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో 3 గంటల పాటు కరోనా కొత్త వేరియంటల్ JN.1పై రివ్యూ అంటే మొత్తం అంటే ఏమంటారు అవన్నీ తెలుసుకున్నారు. ఏంది కథ, ఇప్పుడు ఎట్లా చేద్దాము, హాస్పిటళ్ళల్లో ఎట్లా మనము ముందుకు సిద్ధం చేద్దాము, అంటే ఏ విధంగా చేస్తే మంచిగా ఉంటుంది. అంటే ఇంత ముందు వచ్చినప్పుడే ఆగమాగం అయ్యారు మొత్తం. అరే మొత్తం అంటే మనకు కూడా తెలియదు చాలామందికి. ఇప్పుడంటే ఒక 13 మంది అని చెప్పి తెలిసింది పొద్దుటి నుండి. కానీ అంత ముందు దాంట్లో అయినప్పుడైతే మనకు తెలియదు. ఒక 100 మందికి 1000 మందికి వస్తూనే ఉన్నది కరోనా అనేది. అట్లా కాకుండా ముందే అప్రమత్తంగా ఏంది కథ అని చెప్పి ఒక 3 గంటలు మొత్తం ఇప్పుడు అక్కడ కూర్చొని మాట్లాడడం జరిగింది సచివాలయంలో. ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది. ఆసుపత్రులు ఇప్పుడు గాంధీ ఆసుపత్రుల్లో కూడా బెడ్ల విషయంలో కానీ అన్ని విషయాలల్లో ఇప్పుడు మొత్తం ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతున్నది.
మిగతా హాస్పిటల్లో కూడా చేస్తారు. ప్రత్యేకంగా గాంధీ హాస్పిటల్ ఏంటంటే చాలా పెద్దది అది. ఇప్పుడు ఊర్లలోకి వెళ్ళి రావాలన్నా, ఇక్కడ నుండి పోవాలన్నా, ఏ నుండి అయినా సరే గాంధీ హాస్పిటల్ అంటారు. మిగతా కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆడ కూడా ఇప్పుడు గాంధీ హాస్పిటల్ అని అయితే స్పెషల్గా వార్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మన సూపరింటెండెంట్ రాజారావు గారికి సూచనలు కూడా ఇచ్చారంట మన గాంధీ హాస్పిటల్ వార్డుల గురించి. మరి ఇంకేం చేస్తారు మరి? ఇప్పుడు చాలామంది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోదేమో అని చెప్పి అంటున్నారు. కానీ పట్టించుకుంటారు ఎవరైనా సరే. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా పట్టించుకుంటుంది. కానీ సెంట్రల్ నుండి మనకి ఇంజక్షన్లు కానీ ఏవి రావాలన్నా, కోవిడ్ వ్యాక్సిన్ కావాలన్నా, ఏది కావాలన్నా కానీ మన కేంద్రం నుండే వస్తాయి. అవి తయారయ్యేది మనకాన్నే, మన ఇండియాలోనే తయారవుతాయి. కటికి వాటి అన్నిటికీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అక్కడ నుండి మనకు సపోర్ట్ ఉంటుంది ఎప్పటికైనా సరే. లాస్ట్ టైం కూడా మస్తు లక్షలు పంపించారు వ్యాక్సిన్లు. ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, థర్డ్ డోస్ అయితే బూస్టర్ డోస్ అని చెప్పి పంపిస్తారు. భయపడాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్త ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ఇది చాలా డేంజర్ కరోనా అనేది. మనం ఇంత ముందు చూసినాం కాబట్టి జర ఆలోచించాలి. ఎందుకంటే ఇంకొకటి ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడు కరోనా వస్తే హాస్పిటల్ కానీ ఇవన్నీ కానీ ఇప్పుడైతే ఇప్పుడు ఎవరు మన హెల్త్ మినిస్టర్ అయితే దామోదర్ రాజనరసింహ గారు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతున్నది. ఇట్లా కొంచెం పనులు అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడే వచ్చినా కూడా ఇన్ని పనులు చేస్తున్నారంటే చాలా గ్రేట్ నిజంగా చెప్పాలంటే. ఇంకొకరి గురించి కూడా చెప్పాలి దీంట్లోనే సేమ్. హెల్త్ మినిస్టర్ కాబట్టి మన దామోదర్ రాజనరసింహ గారి గురించి చెప్పినాం. కరోనా వచ్చింది కాబట్టి మనం. ఇంకోటి దేవాదాయ శాఖ కొండ సురేఖ గారు వరంగల్ నుండి. దేవాదాయ శాఖ ఇచ్చిరో లేదో వారం రోజులు కూడా కాలేదు, మేడారం సమ్మక్క సారక్క జాతర 75 కోట్లు అయితే మంజూరు అయిపోయినాయి. అంటే ఇట్లుండాలి పనితనం అనేది. ఏదైనా సరే ఇట్లుంటే పనులు అనేవి తొందర అవుతాయి. ఇట్లాంటి మినిస్టర్లు ఉండడం ద్వారా మనకు పనులు కూడా తొందరగా సాగుతాయి. ఇట్లాంటివి కూడా మనం ముందు చూస్తాము. కాకపోతే మళ్ళీ కొంతమంది మంత్రులు ఉన్నారు, మరి ఏమవుతుందో తెలియదు, ఏం తెలియదు అంటారు. మనం చూసినాం హరీష్ రావు గారు, రాజగోపాల్ రెడ్డి గారు ఇట్లా లేచి అది ఇది అని అంటే, అన్నా నువ్వు ఎంత లేచినా కూడా నీకు మంత్రి పదవి రాదన్నా, నువ్వు కూర్చో అని చెప్పారు. అంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ పని చేస్తారు. కాకపోతే మనం చూడాలి మరి వాళ్ళు ఎంతవరకు చేస్తారు ఏంది. నేను చెప్పేది ఇప్పుడు ఒకతే 28 తారీఖు 500 గ్యాస్ది. మరి దానికి 500 గ్యాస్ అందరికి వస్తుందా అంటే చెప్పలేము. ఎందుకంటే మళ్ళీ దానికి ఒక తెల్ల రేషన్ కార్డు కావాలి, ఓ ఆధార్ కార్డు కావాలి, ఆ తెలంగాణ అయి ఉండాలి, ఇవన్నీ ఉంటాయి మళ్ళీ దాంట్లో. మళ్ళీ వాళ్ళకు కూడా అందరికీ మళ్ళీ దీంట్లో ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వస్తుందా, ఐటీ కట్టేటోళ్ళకి వస్తుందా, వీటిపైన కూడా ఉన్నది ఈ గ్యాస్ గురించి. ఎందుకంటే మనం చూసుకున్నాం రైతు బంధువులు కాబట్టి వీళ్ళ దాంట్లో అన్నిట్లలో చూసుకున్నాం, వైట్ రేషన్ కార్డులో కానీ అన్నిట్లలో చూసినాం. అన్నిట్లలో గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఐటీ కట్టేటోళ్ళు, పెద్ద బిజినెస్ మ్యాన్లు ఇట్లాంటి వాళ్ళకి రావంటున్నారు. మరి అది కూడా చూసుకోవాలి ఒకసారి మనం. గ్యాస్ కూడా మరి అందరికి వస్తుందా రాదా ఏంది తెలియదు, అది చూసుకోవాలి. ఇంకొకటి కరోనా గురించి అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ విషయంలో మాత్రం 28 తారీఖు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంకొకటి అమలు చేస్తున్నారు. మళ్ళీ ఇవి మొత్తానికైతే 3 అవుతాయి. మరి ఇంకా 2500 ఏమైందో తెలియదు. బస్సు ఒకటి నడుస్తుంది ఇప్పుడైతే, బస్సులే. ఈ గ్యాస్ ఏమవుతుందో చూడాలి. మరి 500 గ్యాసు 1200 ఉండే 500కి వచ్చింది. మరి అది ఎట్లా, అన్నీ లాస్ట్లోనే ఉన్నాయి. మరి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు నిర్ణయించుకున్నారు అంటే, ఇప్పుడు మనం అనుకుంటాం అరే అన్నీ ఫ్రీగానే పెడుతురు కదా, మన మీదనే పడతాయి అని. కాకపోతే మరి వాళ్ళు ఇంకా దానికి కూడా వేరే మార్గం ఏమైనా ఉన్నదేమో తెలియదు కాంగ్రెస్ పార్టీ దగ్గర. ఏదైనా సరే చేసే ముందు కొంచెం ఆలోచించే పెడతారు, ఉత్తిగానైతే పెట్టారు ఏ ప్రభుత్వం అయినా.
ఎందుకంటే ఇంత పెద్ద ప్రభుత్వం ఇంతకుముందు 54 సంవత్సరాలు పరిపాలించినా కూడా ఉద్యోగాలు లేవని చెప్పి మనం ఈ మధ్యలో చూస్తున్నాం. ఉద్యోగాలు 24,000 ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 54 సంవత్సరాలు 55 సంవత్సరాలు పరిపాలించి కరెంట్లు లేవు, నీళ్లు లేవు, ఏం లేవు, రైతు బంధువులు లేవు, పింఛన్లు లేవు, ఇవన్నీ లేవు అని చెప్పి చెప్తున్నారు. కానీ 10 సంవత్సరాల కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ నీళ్ళ విషయంలో కానీ, పింఛన్ల విషయంలో కానీ, గవర్నమెంట్ ఉద్యోగాల విషయంలో కానీ, ఐటీ సంస్థలు కానీ ఇట్లాంటి విషయాలలో చాలా అయినాయి అని చెప్పి చెప్తున్నారు. మనం కూడా చూసినాము. మళ్ళీ ఒకప్పుడు ఉండే కాంగ్రెస్ వేరే, ఇప్పుడున్న కాంగ్రెస్ వేరే అని చెప్పి మన ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ చెప్తూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాము. ఒకప్పుడు ఉండే సిచ్యువేషన్ వేరే, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వేరే. మళ్ళీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూడాలి మనకి. ఇప్పుడైతే 28వ తారీఖు మరి కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 500 గ్యాస్ సిలిండర్ అయితే అమలు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.